సాయి కదంబమాల 22వ భాగానికి స్వాగతం సుస్వాగతం. మనం సాయి కదంబమాల 17వ భాగంలో మండపేట వాస్తవ్యులు శ్రీ రామకృష్ణ గారు, శ్రీమతి కుమారి దంపతులు, వారి అమ్మాయి అమూల్య గురించి చెప్పుకున్నాం. ఈరోజు అమూల్య బాబావారు తనకు కలిగించిన మహిమను గురించి ఈ రకంగా చెప్తున్నారు. అమూల్య బాబావారి గుడికి తరచుగా వెళ్ళేవారు. 2014వ సంవత్సరంలో ఒకరోజు గుడికి వెళ్ళి బాబావారికి విభూతి అభిషేకం చేయించుకున్నారు. తర్వాత వారం నుంచి చీటీ వేసి 2 పేర్లు తీస్తారు. ఆ చీటీలో ఎవరి పేర్లు వస్తే వారు బాబావారికి స్వయంగా పుష్పాభిషేకం చేసుకోవచ్చు అని బాబా ఆలయం వారు చెప్పారు. అందుకని ప్రతి వారము నేను గుడికి వెళ్తాను. ఎప్పుడో ఒక వారం నాకు కూడా బాబావారికి పుష్పాభిషేకం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆనందంతో తల్లికి తండ్రి గారికి చెప్పుకుంది అమూల్య. తాను విభూతి అభిషేకం చేయించుకున్నాక 2-3 రోజులలో తల్లి తండ్రి గారితో కలిసి పెద్ద బండి మీద వెళ్తున్నది. ఎప్పుడూ అలా వెళ్ళేవారే. ఇంతలో ఒకతను పూర్తిగా తాగి వచ్చి రామకృష్ణ గారు నడుపుతున్న బండిని డాష్ ఇచ్చాడు. బండిని గుద్దేయడంతో ముగ్గురు పడిపోయారు. అమూల్యకు అమ్మగారికి దెబ్బలేమీ తగలలేదు. కానీ రామకృష్ణ గారికి మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. కుడికంటి పైన నుదుటి మీద పెద్ద గాయమే తగిలింది. స్పృహలో లేరు. హాస్పిటల్లో చేరిస్తే మర్నాడు ఉదయం 11 గంటల వరకు ఏమీ చెప్పలేమన్నారు. హఠాత్తుగా ఇంత ప్రమాదం ఎలా జరిగిందోనని భార్య కుమార్తె నమ్మలేకపోతున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరికైనా కన్న తల్లి గుర్తు వస్తుంది అంటారు. ఇంత బాధలో, భయంలో, ఆపదలో ఉన్న అమూల్యకు, కుమారి గారికి కన్న తల్లి కంటే కరుణామయుడైన శ్రీ సాయే కనుల ముందు కదలాడారు. మౌనంగా, ఆవేదనతో, ఆర్తితో రామకృష్ణ గారిని కాపాడమని శ్రీ సాయిబాబా వారిని వేడుకున్నారు వారు. రామకృష్ణ గారు కూడా బాబా భక్తులు, పరోపకారి. ఇతరుల విషయాలలో అనవసరంగా కలిగించుకోని వ్యక్తి. ఐసీయూలో ఎవరిని రానీరు కనుక తల్లిని హాస్పిటల్లో ఉంచి తాను ఇంటికి వచ్చింది అమూల్య. ఆ రోజు గురువారం కావటంతో బాబావారి పుష్పాభిషేకానికి వెళ్ళాలా, తండ్రికి బాగోలేదు కనుక మానేయాలా అనే మీమాంస. అమూల్య పెద్దమ్మగారు వచ్చి గుడికి రా అని తీసుకెళ్లటంతో ఆ గురువారం అమూల్య గుడికి వెళ్ళింది. గుడిలో చీటీ తీయటంతో మొదటిసారే అమూల్య పేరు వచ్చింది. బాబావారికి పుష్పాభిషేకం చేయటానికి ఎప్పుడో కాకుండా మొట్టమొదటిసారే తన పేరు రావడంతో ఆశ్చర్యపోయింది అమూల్య. ఆమె ఆనందానికి అంతులేదు. స్వయంగా పుష్పాభిషేకం చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చింది ఆమె. మీ నాన్నగారికి ఏమీ పర్వాలేదు, తగ్గిపోతుందని గుడిలో అందరూ ఓదార్చారు. ఇంటికి వచ్చేసరికి రామకృష్ణ గారిని ఐసీయూ నుండి రూమ్కు మార్చినట్లు తనకు ఫోను. అమూల్య కష్టాన్ని ఆ రకంగా దూరం చేశారు బాబావారు. క్రమంగా కోలుకోగలిగారు రామకృష్ణ గారు. నేను భక్తులకు బానిసను. నాకు శ్రద్ధ, సబూరి అను 2 పైసలను సమర్పించినా చాలు. మీ కష్టాలను, బాధలను నాపై పడవేయుడు, నేను మోసేదను అంటారు బాబా. కష్టాలు, కన్నీళ్ళు
కలకాలం ఉండవంటారు. తండ్రికి అంత గాయమైనప్పుడు బాధలో కన్నీరు మున్నీరైన అమూల్య క్రమేపీ బీటెక్ పట్టభద్రురాలై మంచి కంపెనీలో ప్రశాంతంగా ప్రస్తుతం ఉద్యోగం చేసుకుంటున్నది. బాబా భక్తురాలైన అమూల్యకు బాబావారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆమె జీవితం పూలనావలా సాగిపోవాలని మనమంతా మనసారా బాబావారిని కోరుకుందాం, వేడుకుందాం. ఈరోజు మనం ఈ విధంగా బాబావారు కలిగించిన మహిమను గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం బాబావారి మరొక క్రొత్త మహిమను గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.